హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ అయ్యే విషయం ఏంటండి అంటే 2026లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా లేదా, ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్నది డిస్కస్ చేద్దాం మెయిన్లీ. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలామంది జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం కనుక కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ని చూసినట్లయితే ఓకే, అందులో మనకి జనవరి 20కి జాబ్ క్యాలెండర్ 20లోపు జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఎనీవేస్ ఓకే, జాబ్ క్యాలెండర్ వస్తే చాలా చాలా హ్యాపీ డెఫినెట్లీ. అయితే జాబ్ క్యాలెండర్ కంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే నోటిఫికేషన్. ఓకే, ఎందుకు నోటిఫికేషన్ ముఖ్యం అంటే జాబ్ క్యాలెండర్ ఒకవేళ మనకి మెన్షన్ చేశారనుకోండి పలానా టైంకి ఇస్తామని, ఒకవేళ అది కనుక ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏదైనా టెక్నికల్ కారణాల వల్ల అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి కావాల్సింది నోటిఫికేషన్. సో కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది వస్తుందా లేదా అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో మీరు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. అది ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుందా లేదంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఉంటుందా లేదా ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉంటుందా అనేది మనం చెప్పలేం, కానీ బట్ డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఎన్ని పోస్టులు ఉంటాయి అని అంటే అది 1000 ఉంటాయా అది మనం ప్రిడిక్ట్ చేయలేము. అది కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా ప్రిడిక్ట్ చేయలేము, ఎన్ని పోస్టులు ఉంటో తెలియదు, కానీ వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకు అంటే మనకి లాస్ట్ టైం గవర్నమెంట్ అంటే సేమ్ గవర్నమెంట్ సిబిఎన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2016 నవంబర్లో ఇచ్చారు నోటిఫికేషన్. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మరో నోటిఫికేషన్ మనకి ఎలక్షన్స్ ముందు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే చాలామంది 2023లో మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 905 పోస్ట్స్ అని, సో దాని మీద హోప్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. దానికి సంబంధించి ఏదైనా సరే మనకి ఒక అవుట్కమ్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ దానికి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు కదా అన్నట్టు. సో ప్రస్తుతానికైతే హైకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద మళ్ళీ రివ్యూ కూడా వెళ్తున్నారు, మీకు కూడా తెలుసు ఆ విషయం. సో కాబట్టి ఆ నోటిఫికేషన్ గురించి మీరు కొంచెం పక్కన పెట్టి సో కొత్త నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సిన్సియర్గా ట్రై చేయండి డెఫినెట్గాను. అయితే సిలబస్ మారుతుందా సిలబస్ మారదా అనేది పక్కన పెట్టండి. ఏదైతే మనకి పాత సిలబస్ ఉందో అంటే మనకి ప్రిలిమినరీలో 5 సబ్జెక్టులు, మెయిన్స్లో మనకి ఇచ్చినటువంటి 4 సబ్జెక్ట్స్ అంటే ఎకానమీ అనేది ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మనం ఒకటే సబ్జెక్ట్గా తీసుకుంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి మెయిన్స్లో 300 మార్క్స్కి, ప్రిలిమినరీలో 150 మార్క్స్కి. సో ఆ ప్యాటర్న్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. అయితే నేను ఇంకా మీకు విషయాలు చెప్పబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మన యాప్లో మన బాలు ఐక్యూ యాప్లో అంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. యాప్లో మీకు లాంగ్ టర్మ్ కోర్స్ అవైలబిలిటీ ఉంది, 2500 ఉంది. అందులో మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించిన కంటెంట్తో పాటుగా టెస్ట్ సిరీస్లో మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నోటిఫికేషన్ వచ్చిన టైంలో మీకు అప్డేట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి మనకి. ప్రిలిమినరీలో చాలామంది క్వాలిఫై అయ్యారు. మెయిన్స్లో ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ నుంచి అయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా మన దాంట్లో ఉన్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ విషయానికి వస్తే మరి ఈ సంవత్సరం నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనమైతే కాన్ఫిడెంట్గా ఉండొచ్చండి. మరి ఎన్ని పోస్టులు వస్తాయి ఏంటి అనేది మనకి క్లారిటీ లేకపోయినప్పటికీ, ఎందుకంటే ఈ మధ్యన మనకి జోనల్ సిస్టమ్ కూడా మనకి వచ్చింది. సో మల్టీ జోన్లు అయిన తర్వాత ఏంటంటే పక్క జోన్లో మనం రాసుకుంటే కేవలం 5%కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈసారి మరింత హార్డ్గా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక మీరు ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే మళ్ళీ మొదటికే వస్తుంది. మరి మొన్నటిదాకా అంటే అది ఎవరైనా అవ్వచ్చు, ఓకే, ప్రీవియస్లో కానీ ఏ ఎగ్జామ్స్కైనా సరే ఆ జాబ్ని కొట్టే స్టూడెంట్స్ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇది సాధించగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే ఎలాబొరేట్గా చదవాలి, ఒక సబ్జెక్ట్ని ఎలాబొరేట్గా చదవాలి. సో అలా ఎలాబొరేట్గా చదివినప్పుడు మాత్రమే మనకి కమాండ్ వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన టైంకి రివిజన్ మోడ్లో ఉండాలి యాక్చువల్లీ, అప్పుడు ప్రిపరేషన్ మోడ్లో ఉండకూడదు. వాస్తవానికి ఎగ్జామ్స్ రాసుకోవడం, టెస్ట్ సిరీస్లు రాసుకోవడం ఇవన్నీ కూడాను. సో అయితే ప్రిపరేషన్ అయితే మీరు మొదలు పెట్టండి డెఫినెట్గాను. 2026 వచ్చేసింది. ఓకే, కొత్త సంవత్సరంలో ఒక నూతన ఉత్సాహంతో ప్రారంభించండి. అయితే ఎవరైతే వెటరన్స్ ఉంటారో అంటే ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ రాసి ఏజ్ అయిపోతుందని అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ప్లాన్ బిని మీరు ఒకటి అమలుపరచండి. అయితే మరి ప్రిపరేషన్ ఎవరు ప్రారంభించాలంటే ఎవరైతే ఆల్రెడీ నోటిఫికేషన్స్కి రాస్తూ కొంచెం ఏజ్ ఉంది, పర్వాలేదు, మాకు ఒక 2-3 ఏళ్ళు మా ఇంట్లోనే ఏమన్నారు, ప్రస్తుతం అయితే ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు అనుకున్న వాళ్ళు అయితే కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. 2 హౌస్ వైఫ్స్ ఎవరు ఉంటారో అయితే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. రీసెంట్గా ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు, సార్ నేను అనవసరంగా ఈ గ్రూప్ 2 వైపు వచ్చాను సార్, నేను అనవసరంగా డిఎస్సి వైపు అయినా సరే నేను వెళ్ళాల్సిందే అని. ఓకే, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఉంది, మొన్న 16,000 పోస్టులు వచ్చాయి, మన ఈ సంవత్సరం కూడా ఉందని చెప్తున్నారు కదా. సో కాబట్టి నేను డిఎస్సికి అయినా సరే బీఈడీ అయినా సరే చేశాను కాదు అని అన్నారనమాట యాక్చువల్లీ. బట్ ఒకటేంటంటే సో ప్రస్తుతానికి మన దగ్గర ఆ గ్రాడ్యుయేషన్ లేదు కాబట్టి సో మన ముందు ఉన్న అవకాశం ఏదైతే ఉంటుందో దాన్నే మనం బలంగా నమ్మి అది చదువుకోవాలి అంతే. ఓకేనండి. సో లేని దానికోసం మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్నదాన్ని మనం మరింత
స్టాండర్డ్గా చదవగలిగినట్లయితే డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఆ స్టూడెంట్ ఆల్రెడీ ఎంప్లాయ్ అనమాట ప్రజెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు ఓకే కూడా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు, వెయిట్ చేస్తారు నోటిఫికేషన్స్ కోసం. కాబట్టి సో మరి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా గట్టిగా చదవాలి. కాకపోతే వాళ్ళకు ఉండే ఇబ్బంది ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఎంకరేజ్మెంట్ అనేది కొంతవరకు ఉంటుంది, ఉండదని మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రారంభంలో ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు పేరెంట్స్ ఎవరైనా సరే. సో అది ఒకటి. కానీ మన లాంగ్ రన్లో అలా అయ్యేటప్పటికి ఏంటంటే ఆర్థిక భారం పెరిగిపోతుంది ఇంట్లోని. సో నలుగురు అడుగుతుంటారు, ఏంటి అసలు ఇంకే జాబ్ రాలేదా మీ అబ్బాయికి అని. సో ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. సో మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, ఇంకా ప్రిపేర్ అవుతారని ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్లీ అది కామన్ అందరికీ. సో మరి మీరేం చేయాలని అంటే మీరు ప్రతిరోజు కూడా కనీసం 4 to 5 క్వాలిటీ అవర్స్ కనుక పెట్టినట్లయితే, దాంతోపాటు మీరు మంచి నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మీకు టైం ఒక 6 months ఉందనుకోండి. ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ రావడం జూలైలో వస్తుంది అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇది జనవరి. ఈ 6 నెలల్లో మీరేం చేయాలి, మనకి ఏదైతే 5 సబ్జెక్టులు ఉన్నాయో మీరు ఎందులో వీకెస్ట్, బాగా ఇది వీకెస్ట్, అసలు నేను వీకెస్ట్ ఇంకా సూపర్లేటివ్ ఉన్నారో దాన్ని మీరు ప్రారంభించాలి. వెదర్ ఇట్ జాగ్రఫీ అవ్వచ్చు, లేదా సోషియాలజీ అవ్వచ్చు, లేదా మెంటల్ ఎబిలిటీ అవ్వచ్చు, ఎనీథింగ్. కరెంట్ అఫైర్స్ అయితే ఏంటి అంటే మనం రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాల్సింది దానికి సంబంధించి. కాబట్టి ఇలా ఇండియన్ హిస్టరీ వచ్చి ఏదైనా సరే మీరు వీక్గా అనిపించినప్పుడు అది తీసుకోండి. లేదు మెయిన్స్లో పలానా సబ్జెక్ట్ వీక్, నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు టచ్ లేదు అనుకుంటే, ఏపీ హిస్టరీ టచ్ లేదు కాబట్టి వాటిని చదవండి. కాబట్టి అలా ప్రయారిటైజ్ చేసుకుంటూ రండి. లేదు నాకు స్కోరింగ్ వచ్చేది, నేను బాగా చదవాలనుకుంటున్నాను అంటే అలా చదువుకోండి. ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ బిగ్గెస్ట్ స్కోరింగ్ అనమాట మనకి మెయిన్స్లో పేపర్ 1. సో కాబట్టి అలా మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ గురించి మీరు చూడొద్దు, ఎందుకంటే నోటిఫికేషన్ గురించి కనుక మనం చూసినట్లయితే ఒకవేళ అది రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. బట్ మన ఎయిమ్ ఏమై ఉండాలంటే చదవడం అయి ఉండాలి, అంతే కదా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు చదవాలి, మనమే చదవాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరే రాయాలి ఎగ్జామ్, మీరే ప్రిలిమినరీ పాస్ అవ్వాలి, మీరే మెయిన్స్ ఎగ్జామ్స్కి చదవాలి, మీరే సిపిటి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, మీరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, జాబ్ వస్తే కూడా మీరే చేయాలి. కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రమే గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ. కాకపోతే దీనికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి కూడా మనం సహకరించాలి. నోటిఫికేషన్ రావడం కోసం ఓకే ట్వీట్స్ చేయండి అని చెప్పేసి కానీ, లేదంటే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి కూడా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి మనంత సహకారం మనం అందించడానికి ప్రయత్నం చేయాలి. అది కూడాను ఓకే. ఎందుకంటే మనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అలా ఏం కాదు కదా. ఇది జస్ట్ ఏంటంటే వాళ్ళు అడుగుతారు, జస్ట్ మనం ఒక ట్వీట్ చేస్తాం ఓకే. సో అదే అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ప్యారలల్గా మీరు చదువుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి. నోటిఫికేషన్స్ రావు అని కనుక మీరు డిసప్పాయింట్ అయినట్లయితే ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో చదువుకుంటూ ఉంటారో వాళ్ళు జాబ్ కొడతారు. ఇదేదో మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి, లేకపోతే నా కోర్సెస్ తీసుకోండి అని చెప్పడానికి అయితే ఖచ్చితంగా కాదు. జస్ట్ న్యూ ఇయర్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు మోటివేట్ అనమాట. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి మీరు కనుక ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే యూ బెటర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే. ఓకే, ఎక్కడ మీరు ఆలస్యం చేయకూడదు అనమాట. సో మీ ప్రిపరేషన్ ఈరోజు ప్రారంభించండి. కొంచెం కొంచెం చదవండి. జాబ్ చేసుకుంటున్న వాళ్ళు 1 గంట 2 గంటలను చదవండి. జాబ్ ఏం చేయట్లేదు అనుకుంటే మీరు కనీసం 4 to 5 hours క్వాలిటీగా చదవండి చాలు. ఎందుకంటే మనం ఎంతసేపు రోజంతా చదివామన్నది కాకుండా అవుట్పుట్ ఎంత వచ్చింది, ఈ రోజంతా మనం నేర్చుకున్నప్పుడు మన సాటిస్ఫాక్షన్తో ఉన్నావా లేదా, మన బ్రెయిన్ని ఆ నాలెడ్జ్తో మనం నింపామా లేదా అన్నది మనకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకోండి. సో క్యాలెండర్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే Group 2 నోటిఫికేషన్ గురించి కూడా మనం ప్రయత్నం చేద్దామండి. మీకు ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చదువుకోవడానికి చాలా రీసోర్సెస్ ఉన్నాయండి. ఒకప్పుడైతే అసలు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా సరిగ్గా దొరికేవి కాదు, బట్ ఇప్పుడు అట్లా కాదు. నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ వస్తున్నాయి మార్కెట్లోకి. నెలంతటికి సంబంధించి మొత్తం సమ్మరైజ్ చేసి మొత్తం బ్రహ్మాండంగా రాస్తున్నారు మ్యాగజైన్స్. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓకే, చాలామంది కరెంట్ అఫైర్స్ అయితే రెగ్యులర్గా చెప్తున్నారండి. ఈవెన్ మన ఛానల్లో కూడా మనం చెప్తున్నాము. మనతో పాటు మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నారు, మంచి సబ్జెక్టులు కవర్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎంత నాలెడ్జ్ని మనం వెతుక్కోగలిగితే అంత నాలెడ్జ్ అనేది మనకి ప్రజెంట్ రెడీగా ఉంది. సో దాన్ని ఎవరైతే వెతుక్కుంటారో, దాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు 100%. మీరు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ప్రజెంట్ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అండ్ ఎవరైతే కొత్తగా ఈ వీడియో రీచ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అలాంటి డిసప్పాయింట్మెంట్ పెట్టుకోకండి. మనకి ఎన్నైనా హర్డిల్స్ ఉండొచ్చు, బట్ వన్స్ ఒకసారి జాబ్ వచ్చిందంటే అవన్నీ కూడా జుజుబి అనమాట దాని ముందు. సో దానికోసం మీరు ప్రయత్నం చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి, బాగా చదవండి. ఓకే, చదివేటప్పుడు మనకు ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది, అదేం పెట్టుకోకండి. ఈ సంవత్సరం నోటిఫికేషన్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా రావాలని కోరుకుందాం. నాట్ ఓన్లీ ఫర్ Group 2 అండి, మిగతా జాబ్స్ కూడా రావాలని కోరుకుందాం. Group 1 Group 2 అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్ఐపిసి అనేది వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఎస్ఐపిసి గురించి నాకు అంతగా అవగాహన లేదు, అంటే ఆ నోటిఫికేషన్ గురించి అవగాహన లేదు. బట్ మన క్లాసెస్ అయితే ఎస్ఐపిసి వల్ల ఎక్కువ మంది చూస్తారు బేసిక్గాను. నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరం వస్తా లేదని తెలియదు, ఎందుకంటే రీసెంట్గా నేను ఒక అతన్ని అడిగితే సార్ అది మేబీ కొంచెం లేట్ అవ్వదు సార్, ముందు గ్రూప్స్ అయితే ఇస్తారంటున్నారని చెప్పేసి నాకు చెప్పారనమాట. సో కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి.
ఒకవేళ మీరు ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి, తప్పేం లేదు కదా. సేమ్ క్వాలిఫికేషన్, ఎస్ఐ 10th క్వాలిఫికేషన్, గ్రూప్ 2కి అదే క్వాలిఫికేషన్ కాబట్టి హ్యాపీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ పొంగల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు హ్యాపీగా ఒకవేళ సంక్రాంతి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి. ఒక 4-5 డేస్ హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మీరు కనుక మన ఛానల్ని రెగ్యులర్గా వీడియో కంటెంట్, మంచి కంటెంట్ ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకోండి. అలాగే మన గ్రూప్ 2 కోర్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ కోర్సు. అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి, లేదంటే ఏ కోర్స్ అయినా సరే మీరు చూడొచ్చు. చాలా క్వాలిటీగా మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.